మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఈ 3 నెలలు కాచి కాపాడి 4వ నెల 3వ ఆదివారపు ఆరాధనకి నడిపించినందుకు దేవునికే మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యోధా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయును. చాలండి. మనం చదువుకున్న వాక్య ధ్యాన గ్రంథము జకర్యా అనగా దేవుడే జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. నిజంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడే. ఈ గ్రంథకర్త మొత్తం 14 అధ్యాయాలు రాశాడు. ఈ 14 అధ్యాయాలు మనం గమనిస్తే ఇందులో 10 దర్శనాలు ఉన్నాయి. ఏమున్నాయండి? 10 దర్శనాలు ఉన్నాయి. ఈ 10 దర్శనాలను బట్టి చాలామంది ఈ జకర్యా గ్రంథాన్ని ఏమని పిలుస్తారంటే దర్శన గ్రంథం అంటారు. మనం చదువుకున్న మూలవాక్యం జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మనం కింద నుంచి 3వ లైన్ చదువుకుంటే, నేను యోధా వారిని దర్శించబోతున్నాను అని మొదలుపెట్టాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే దర్శించే దేవుడు. ఆయన దర్శిస్తే ఏమవుతుంది? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. 10 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. మీరు బంధకములో ఉన్నా బాధల్లో ఉన్నా నేను మిమ్మల్ని దర్శించేటప్పుడు మీరు ఎలా ఉంటారంటే, అప్పుల బాధ, వ్యాధి బాధ, సమస్యల బాధ, ఇబ్బందుల బాధ. చూడండి, ఇప్పుడు మీరు పరిస్థితులు బాగా, కానీ నేను మళ్ళీ తిరిగి వస్తా. అప్పుడు మీ బంధకాలన్నీ తీరిపోతాయి. మన భాషలో చెప్పుకోవాలంటే, ఒకసారి దేవుడు శారా గారి దగ్గరికి వచ్చారు. అబ్రహాము శారా గారి దగ్గరికి. అబ్రహాము జీవితంలో మనోవ్యాధంతో బాధపడుతున్నాడు. ఏంటి అని ఒకసారి ఆగితే పిల్లలు లేరు. పనివాడు వాడిని పిల్లోడిని అనుకుందామా అనుకుంటున్నాడు. కొంతసేపు తన భార్య హాగర్ని ఇచ్చింది, వేరే దాసిని. ఇష్మాయేలు పుట్టాడు. కాసేపు వాడిని పిల్లోడిని అనుకుందామా నా వంశానికి, ఎందుకని చాలా ఆస్తుంది. ఈ రోజుల్లో అంబానీకి ఎంత ఆస్తుందో ఆ రోజుల్లో అబ్రహాముకి ఎంత ఆస్తుంది. 100 మంది, ఇంచుమించు 318 మంది కుర్రోళ్ళే వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు, పుట్టి పెరిగారు. కొన్ని 100 కుటుంబాలు ఆయన చేతి కింద ఉన్నాయి. అలాంటి జీవితంలో మమ్రే చెట్టు కింద, సింధూర వృక్షముల కింద కూర్చొని మమ్రే స్థలంలో దిగులుగా ఎండవేళ తగులుతున్న, పట్టించుకోకుండా ఉంటున్న సమయంలో దేవుడు దర్శించి, నీ సమస్యలు నాకు తెలుసు, మళ్ళీ నేను తిరిగి వస్తాను మీ దగ్గరికి. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం అదేనండి, నీ చేతిలో, నీ కౌగిల్లో ఒక బెడ్ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూశాడు. ఆయన ఈరోజు మాట ఇస్తున్నాడు. ఏమనో తెలుసా? నేను మిమ్మల్ని దర్శించినప్పుడు ఎలాంటి చెరసాలు అనేది లేకుండా, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా, ఎలాంటి కష్ట నష్టాలు అనేది లేకుండా, ఎలాంటి వ్యాధి బాధలు అనేది లేకుండా, స్వేచ్ఛగాను ఆరోగ్యకరంగాను దీవెనకరమైన స్థలములో ఉండునట్లుగా నేను దర్శించేటప్పటికి నువ్వు ఉన్నతమైన వ్యక్తిగాను, ఆరోగ్యవంతమైన వ్యక్తిగాను, అన్ని విషయాల్లో జీవించబడిన వ్యక్తిగాను నేను నిన్ను మార్చేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎవరు అంటే మనం దర్శించేవాడు.
కానీ దేవుడు ఎవరిని దర్శిస్తాడు? అందరిని దర్శించేస్తాడా? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ నేను దర్శిస్తానమ్మా అంటారా? లేదుగా. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి వస్తారు, అంతేగాని దూరంలో ఉన్న నియోజకవర్గానికి వెళ్తారా? ఎందుకని? ఈ 4 మన దెందులూరు నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలోనే ఆయన సంచరిస్తాడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి 4 మండలాల మీద అధికారం. ఈ 4 మండలాల్లోనే ఆయన ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దర్శిస్తాడు. ఎందుకు దర్శిస్తాడంటే తనకు ఒక అధికారం కావాలని. అలాగే దేవుడు ఎవరిని దర్శిస్తానంటున్నాడు? యోధా వారిని. చెప్పండి, ఎవరినంట? యోధా అంటే ఎవరు? స్తుతి. మందిరంలోకి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దర్శించాడు. ఆయన ఎవరైతే స్తుతిస్తారు, దైవజనులు ముంగుమూరి దేవదాసయ్య గారు పాట రాశారు. అదేంటంటే, స్తుతులు గణ సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, స్తుతులు గణ సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయంబున, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి, కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. ఎవరైతే ప్రార్థన చేసి మేలును పొందుకుంటారో, ఆ మేలు ఎలాంటిదైనా, చిన్నదో పెద్దదో ఎక్కువదో ఎలాంటిదైనా సరే దేవుడికి వచ్చి నిలబడి సాక్షార్థమై నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లిస్తాను, సాక్ష్యం ఇచ్చేదని కొరకు అని చెప్పి నిలబడి సాక్ష్యాలు ఇస్తారు. చూడండి, కొంతమంది దేవుడు చేసిన మేలుకు నేను రుణస్థుణ్ణి అని ఎవరైతే లేచి దేవుని మందిరంలో నిలబడతారో, ఎవరైతే దేవునికి కృతజ్ఞత అర్పిస్తారో, ఎవరైతే కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుంటారో, నా దేవుడికి నేను ఏం ఇచ్చినా తక్కువే అనుకుంటారో, అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంట? దర్శిస్తాడు. చదవండి, యెషయా గ్రంథము 64:5. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని అది ఎవరిని దర్శిస్తున్నాడంటండి? మార్గాలను ఎతికి దాన్ని జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు మనం ఎలాంటి వాళ్ళం అంటే రేవు దాటిన తర్వాత తెప్పదగలేస్తాం అనమాట. ఎందుకంటే మన అవసరాలు తీరిపోయినాయి కదా. నేను దీవించబడ్డాను అనే అనుభవంతో ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ యొక్క దేవుని నీతిని, ఆయన మార్గాన్ని మర్చిపోతారు. దేవుడు చేసిన మేలును మర్చిపోతారు. ఈరోజు సంఘాల్లో ప్రియులారా ఈ అనుభవం చాలా మందిలో ఉంది. ఏంటి అనుభవం అంటే దేవుడు చేసిన ప్రతి విధమైన మేలును మర్చిపోవడాన్ని బట్టి దేవుడు దర్శించలేకపోతున్నాడండి. ఈ రోజైనా మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మేలును జ్ఞాపకం చేసుకొని నేనేమివ్వగలను దేవునికి? కనీసం ఆదివారం ఆరాధనలో నిలబడి అందరి ముందు నా దేవుడు ఇది చేశాడు అని చెప్పుకుంటే దేవుడంట పరలోకం నుండి సంతోషిస్తాడంట. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, వసంతవాడ అయితే వసంతవాడ, వీరమ్మగుంట అయితే వీరమ్మగుంటలో వాక్యం అయిపోయిన తర్వాత సాక్ష్యాల టైంలో నేను సాక్ష్యం చెప్పకుండా ఏనాడు వేదిక దిగను. ఎందుకనంటే అసలు మనం బ్రతికామంటేనే గొప్ప సాక్ష్యం. వేరే వేరే సాక్ష్యాలు అక్కర్లా, మనం బ్రతుకుండడమే గొప్పది. ఎందుకంటే మనకంటే బంగారంగా తినేవాళ్ళు ఉన్నారు, మనలాగా మంచి బట్టలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, మంచి వాహనాల్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రియులారా రోడ్డు మీద వెళ్తూ ఉంటే తిరిగి ఇంటికి వెళ్తామా లేదా అనే పరిస్థితులు, తిన్న తిండి విషమయమైపోతుంది. బతుకున్న వ్యక్తి బాగానే ఉన్నాడని అనుకుంటున్న సమయంలో గుండె నొప్పి వస్తుందో ఏ నొప్పి వస్తుందో తెలియట్ల మనిషి హఠాత్తుగా మరణిస్తున్నాడు. అంతకంటే గొప్పవాళ్ళం కాదు దేవుడు మనల్ని ప్రతిరోజు ప్రతి దినం జ్ఞాపకం చేసుకోవడం. కొంతమంది అంటారులే దేవుడు నన్ను దర్శించకపోతే ఏం అవదలే అని. చదవండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. ఒక వ్యక్తిని దేవుడు దర్శించకపోతే ఏమవుతుందో. 15:15
యెహోవా ఆ, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. ఆ, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, ఆ, నన్ను దర్శించుము, ఆ, నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయుము. ఆ. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఒక భక్తుడు అర్జిస్తున్నాడు దేవుణ్ణి, నన్ను దర్శించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా శత్రువులను హింసిస్తున్నారు, దేహంలో అనారోగ్యము, వ్యాధులు, జబ్బులు, ఇబ్బందులు, కష్టాలు, అప్పుల వారు. దేవుడు దర్శించకపోతే దీవెన ఉండదు మనకి, దేవుడు దర్శించకపోతే ఆయుష్ ఉండదు మనకి. కాబట్టి పిల్లలు భక్తుడు అర్జిస్తున్నాడు, దేవా దర్శించు 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 అని. కానీ ఈ జకర్యా గ్రంథం మనం చదువుకున్న 10వ అధ్యాయం 3వ వచనంలో ఓ చక్కటి వాగ్దానపూరితమైన మాట. అదేంటో తెలుసా? నేను యోధా వారిని దర్శించబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పైకెత్తి 2 చేతులు ప్రభువుని స్తుతించే వారు ఉంటారు చూడండి, వారిని దర్శిస్తాడంట. దేవుడు దర్శిస్తే ఏమైందంట? మనం చదువుకున్న మూలవాక్యంలో ఉంది, రాజకీయ మగులకు అశ్వములుగా నేను చెయ్యదును అంటున్నాడు. మనం ఎలా మారుస్తాడంటే దేవుడు ఒక అనుభవాల్లో మనకు పంపిస్తున్నాడు. అబ్బాయి, నేను నిన్ను దర్శించేటప్పటికి నీ రూపురేఖలు మారిపోతాయి. ఎలాంటి రేఖలు ప్రభువా? రాజకీయములకు అశ్వములుగా. అశ్వము అంటే గుర్రాలు అని అర్థం, గుర్రం అని అర్థం. బైబిల్ గ్రంథములో 3 చోట్ల అశ్వముల గురించి రాశాడు. మొదటిగా మనం చూసిన వారమైతే పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనములో అక్కడ ఏమని రాశాడు అని మనం చూస్తే, నేను మిమ్మలను ఫరో రథ అశ్వములుగాను చేసేదను. చూడండి, మాట చదువుతాను ఒకసారి. పరమగీతము 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియులారా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఇక్కడే చెప్పేశారు చాలా మట్టుగా. రథ అశ్వములు అంటే అర్థం ఏంటి? నా భాష అర్థమవుతుందా? తెలుగేగా మాట్లాడేది. ఆ రథాశ్వములు అంటే రథానికి కట్టిన గుర్రాలు. రథానికి ఎప్పుడు కడతాం? మనం ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళాలన్నా యూనిటీ, గుర్రాలు సముదాయం. రథముతో కట్టారంటే ఒక గుర్రం కట్టరు కదా, 2-3. ఇంకా బాగా చెప్పాలంటే మనం ఫోటోలు చూస్తూ ఉంటాం. అర్జునుడు రథం తోలుతూ ఉంటే ఒక ఆయన నిలబడతాడు. ఆ రథాలు ఎన్ని ఉన్నాయని ఒకసారి ఆ గుర్రాలు లెక్కేస్తే 12 గుర్రాలు వచ్చినాయి. చెప్పండి, ఎన్ని గుర్రాలు? 12 గుర్రాలు. సరే, అలాగే అనుకుందాం. అంటే ఒకసారి ఆలోచన చేయండి, గుర్రాలన్నీ కలిసి వెళ్ళాలి అంతేనా? ఒక రథం ముందుకు వెళ్ళాలంటే గుర్రాలు ఒకటి ముందుకు ఒకటి వెనక్కి ఎంత రథం ముందుకెళ్ళిద్దా? అర్థగా. కాబట్టి ఫరో రథాశ్వములు దేన్ని సూచిస్తున్నాయంటే ఐక్యతను చూపిస్తున్నాయి. దేవుడు ఇక్కడ మిమ్మల్ని ఫరో రథాశ్వములుగా చేస్తాను అని అంటల్లా. మనం ఏమి ఐక్యత లేని వారమేమి. మనం చాలాసార్లు చదువుతాం 133వ కీర్తన 1వ వచనములో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. మనకంతా ఆ ఐక్యతలో ఆశీర్వాదాలు 133వ కీర్తన చదువుకుంటే మనకు అర్థమైపోద్ది. అయితే దేవుడు ఇక్కడ మళ్ళీ ఫరో రథాశ్వములుగా చేయాలనుకోవట్లా. మరి ఇంకోటి ఏంటి? 2వ చూస్తే ప్రియులారా, బేజశ్వములు. చెప్పండి, ఏంటంటే అది బేజశ్వములు. ఇది ఎస్తేరు గ్రంథాన్ని 8వ అధ్యాయం తీసి 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే నేను చెప్తాను. హామాను ఈ యొక్క మొద్దుకాయను బట్టి యోధా జాతిని చంపాలనుకుంటాడు. ఒక జాతి ప్రజల్నే చంపాలనుకొని అక్రమముగా ఏం చేస్తాడంటే రాజుగారికి తెలియకుండానే యోధా వారిని చంపాలి. ఎంతమందిని? 127 సంస్థానాల్లో ఉన్న యోధా వారిని చంపాలి అని చెప్పి, ఏమండి, మార్చి నెల, ఏ నెల మీకు అర్థమయ్యేదో చెప్తా. ఏ నెల? మార్చి నెల, 3వ నెల కదా. 127 సంస్థానాలకి వెళ్ళి పత్రం అందాలంటే 10 నెలలు పట్టిద్ది. అంటే కరెక్ట్గా డిసెంబర్ కల్లా అందరి చేతిలో ఈ పత్రం వెళ్ళిపోద్ది. యోధా జాతిని చంపేస్తారు. ఆలోచన చేయండి. ఆ హామాను రాజుగారి యొక్క ఉంగరపు రాజముద్రను తీసుకొని దానికి వేసి ప్రతి గుర్రానికి ఇచ్చి, గుర్రం స్వారీ చేసే వాళ్ళకి ఇచ్చి, వెళ్ళండి రాజుగారి ముద్ర 127 సంస్థానాలకి పంపించమన్నాడు. వెళ్ళిపోయింది. మార్చి నెల అయిపోయింది, ఏప్రిల్ నెల అయిపోయింది, జూన్ నెల. ఈ 3 నెలల్లో మొద్దుకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు.
బూడిద పూసుకున్నాడు. ఈ క్రమంలోనే ఎస్తేరు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఈ జూన్ నెలకు వచ్చేటప్పటికంట రాజుగారు మనసు మారిందంట. అయ్యో, రాణిగారు అక్కడ వచ్చిన అనుభవం ఉంది, అవన్నీ నేను చెప్పడానికి కుదరదు. రాజుగారికి అర్థమయ్యేటట్లుగా ఒక అనుభవాన్ని చెప్పి భోజనాన్ని పిలిపించి, అయ్యా మా జాతి ప్రజలను చంపేయాలనుకుంటున్నాడు. ఎవరు అంటే ఈ హామానికి ఏ కొయ్యైతే ఉరికి కొయ్య చేశాడో ఆ ఉరికొయ్య మీద అతను చంపించేసి, ఇప్పుడు ఈ గుర్రాలను ఆపాలి. 127 సంస్థానాలు అంటే 127 రాజ్యాలు అనుకోండి, మీకు అర్థమయ్యేటట్లుగా. ఈ 127 రాజ్యాలకు వెళ్ళాలి అంటే మళ్ళీ గుర్రాలు పంపిస్తే ఎప్పటికి వెళ్తాయి? లేట్ అయిందిగా, అప్పుడు చచ్చిపోతారు కదా మనుషులు. అప్పుడంట బైబిల్ ఇప్పుడు చదవండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలోనంట రాజుగారు కొన్ని గుర్రాలు మేపుతున్నాడంట. ఈ గుర్రాల పేరేంటయ్యా అంటే ఏమండి? బేజస్వములు. చెప్పండి, ఏంటంట? బేజస్వములు. ఈ గుర్రాలకు ఉన్న టాలెంట్ ఏంటో తెలుసా? ఒకసారి ఆ మొక్క మనం చదివితే అర్థమైంది. ఎస్తేరు గ్రంథం 8:14. రాజనగర పనికి పెంచబడిన బీజాస్వముల మీద నెక్కిన అంచగాండ్రులు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరింది. అది బేజస్వములు దేనికి ఉపయోగిస్తారు? రాజ పనికి ఉపయోగిస్తారు. చెప్పండి, దేనికి ఉపయోగిస్తారు? రాజ పనికి ఉపయోగిస్తారు. దేనికి అనంటే ఈ గుర్రాలు ఒకరోజు పరిగెత్తిన పరుగు అది గంటలో పూర్తి చేస్తుంది. అదవుతుందా? అంటే అర్థం ఏంటంటే ఆ 3 నెలలు అయిపోయింది, ఆ పత్రాలు వెళ్ళిపోయి, శాసనం వెళ్ళిపోయి, ఆ శాసనం ఆపాలంటే ముందెళ్ళిన గుర్రాల కంటే వేగంగా పరిగెత్తగలిగే గుర్రాలు అయితే బెస్ట్. దాని పేరే బేజస్వములు. దీనికి ఉన్న ఒక తలాంత ఏంటో తెలుసా? వేగం. చెప్పండి, ఏంటంట? 3 నెలలు వెళ్ళిన దాని పరుగుకి ఇది నెలలోకి వెళ్ళి పరిగెత్తగలదు అనమాట. అంటే 3 times ఫాస్టర్ అని చెప్పాలి. 3 అంతల బలవంతం కలిగింది. ఇది ఎందుకు పెంచారు? కేవలం వేగానికి సంబంధించి రాజకీయమైన అత్యవసర సమాచారం వచ్చినా, రాజుగారికి ఇబ్బంది వచ్చినా, రాజుగారికి ఏమైనా పెను ప్రమాదం సంభవించినప్పుడు ఈ అశ్వం ఏం చేస్తుందంటే రాజుగారిని కాపాడుతుంది, రాజుగారిని క్షేమమైన ప్రదేశానికి తీసుకెళ్ళిపోద్ది. కేవలం రాజు యొక్క ఉపయోగార్థమై ఈ అశ్వాన్ని పెంచారన్నమాట. కాబట్టి మనం రాజు పనికి ఉపయోగపడట్లేదు, మనం దేవుని పనికి ఉపయోగపడట్లేదు. కాబట్టి దాన్ని కూడా చేయాలనుకోవట్లేదు దేవుడు. కానీ 3వ మనం చూసిన వారమైతే ఇదిగో జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఈరోజు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు అంటే రాజకీయములకు అశ్వములు అని అన్నాడు. మన మూలవాక్యం కూడా అదే. మన దేవుడంట మనం దర్శించేటప్పటికి మనం ఆయనకి ఎలా కనబడాలి అని అంటే బేజస్వంలాగా కాదంట, రథాశ్వములాగా కాదంట. ఎలాగా? రాజకీయములకు అశ్వములుగా. రాజకీయములకు అని అంటే ప్రియులారా, రాజుగారికి యుద్ధములో పనికొచ్చే బలమైన గుర్రాలుగా కావాలంట. చెప్పండి, ఎలా కావాలంట? రాజుగారికి యుద్ధములో పనికొచ్చే సాదాసీదా గుర్రాలు కూడా కాదు, మళ్ళీ బలమైన గుర్రాలు. ఇప్పుడు చెప్పండి, మనం దేనికి కావాలంటే దేవుడికి దేనికి కావాలంట? ఆయన పక్షమున యుద్ధము చేయువారిగా మనం ఉండాలి. అందుకని మీరు తిమోతి పత్రిక చదివినా, అలాగే ప్రియులారా పేతురు పత్రిక చదివిన 4వ అధ్యాయం 1వ వచనము, తిమోతి 2వ అధ్యాయం 1వ వచనములో మీరు సైనికుల వలె ఉండాలంటాడు ఒకసారి. తిమోతి పత్రికలో క్రీస్తు యేసు మనసును మీరు ఆయుధాలుగా ధరించండి అంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కవచాల గురించిన దాన్ని ఏమంటారంటే ప్రియులారా మనం చూసిన వారమైతే యుద్ధోపకరణాలు, ప్రభు కొరకు యుద్ధోపకరణాలు మనం ధరించాలంటాడు. అయితే ఈరోజు ఈ జకర్యా గ్రంథము ద్వారా దేవుడు మనల్ని ఎలా ఆశపడుతున్నాడంటే యుద్ధము చేయడానికి బలమైన గుర్రాలుగా మనం కావాలి అంటున్నాడు. మీరు ప్రకటన గ్రంథం చదివితే ప్రియులారా 14వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు ఆయన యుద్ధానికి కావాలంటున్నాడు? ప్రకటన 14:1. నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను
అక్కడ రాస్తూ రేపొద్దున్న సాతానుతో యుద్ధం చేయడానికి ప్రభు వెళ్తారంట. ఆ యుద్ధానికి వెనకాల 144,000 మంది ఉంటారంట. చెప్పండి, ఎంతమంది ఉంటారు? నువ్వు కనుక నిజంగా భక్తి చేసి ఉంటే, నిజంగా ప్రభు కొరకు ఒక సమర్పణ జీవితం, ప్రతిష్టత కలిగిన జీవితం కలుగుంటే, ఆ 144,000లో నువ్వు ఒకటివి. అదవుతుందా? లేదు, నా ఇష్టం, నేను తింటా, నేను తాగుతా, నేను చూస్తా, నేను నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తా అనుకుంటే అందులో నువ్వు ఉండవు. కానీ ప్రభు నిన్ను చూడాలనుకుంటుంది ఏంటో తెలుసా? ఆ 144,000 మందిలో అశ్వములుగా ఉన్న, దేవుని పక్షమున యుద్ధము చేయగలిగిన ఒక వ్యక్తిగా, ఒక అశ్వంగా నువ్వు ఉండాలి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మీ అందరికి ఒక ఆలోచన రావచ్చు, అసలు గుర్రం లేదా అశ్వం, అది కూడా బలమైన యుద్ధము చేయగలిగిన అశ్వం యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి? నాకు తెలిస్తే ప్రభువా నేను కూడా మారుదునేమో అని నువ్వు అనుకుంటున్నావా? మిమ్మల్ని ఎక్కువ రెఫరెన్స్ తీయమను. ఏబు గ్రంథం 39వ అధ్యాయం తీసి 18వ వచనం కానించి మొదలు పెడదాం. అక్కడ రాశాడు, ఒక యుద్ధము చేసే అశ్వము యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడత వల్ల అది గంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసికాలంత ధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించువ దానిని వెక్కిరించి భీతి నందకుండును. అది రైట్. ఖడ్గమును చూచి ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే నేను దాన్ని వివరించలేను కాబట్టి ఒక్కొక్క లైను మీరు చదవండి, నేను వివరిస్తాను అంతే. ఈ 18 నుంచి 25 వచనాల దాకా ఒక రాజకీయమగు అశ్వము యొక్క గుణగణాలేంటి, దాని చూపు ఎలా ఉంటుంది, దాని నడక ఎలా ఉంటుంది, దాని మాట తీరు ఎలా ఉంటుంది, దాని రోషం ఎలా ఉంటుంది, దాని పొగరు ఎలా ఉంటుంది అన్నీ రాశాడు. మళ్ళీ నేను చదువుతున్నాము, సహోదరు చదువుతుండగా మనం అందరూ విందాం. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతులను తిరస్కరించును. అది నిలబడితేనంట దాన్ని ఎవ్వడు కూడా ఏం చేయలేడంట. అంత బలము కలిగి మనుషులు అంటే లెక్క చేయదంట. అది చెప్పండి, ఏం చేయదంట? మనం ఏం చేస్తాం? మనుషులు పట్టుకొని వేలాడతాం. నువ్వే చేయాలి, నువ్వే చేయాలి, నువ్వే చేయాలి అని మనుషులు పట్టుకొని వేలాడుతూ ఉంటే మనుషులు ఏం చేస్తారు? అరే నా దగ్గర తప్ప ఇంకేమి, నేను లేకపోతే వీడు ఆవిడ ఏమి. ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా, బైబిల్లో మీరు తీయద్దు, అనుభవాలు గుర్తించండి. 118వ కీర్తనలో ఉంటుంది, మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే, ఈరోజు మనుషుల్ని ఆశ్రయించి నువ్వు వచ్చో మాట చెప్పాలరా, నువ్వు వచ్చి ఏదైనా చెయ్యాలరా, నువ్వు లేకపోతే నాకు లేదురా అనుకుంటున్నావేమో. మనుషులతో పని లేకుండా నా దేవుడు మనుషులను లెక్క చెయ్యనంతగా ఒక అనుభవాన్ని నీకు ఇస్తాడంట. నువ్వు లెగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? కండలు తిరిగిన ఒక బలవిష్టమైన గుర్రం, దాని ముందు మనం నిలవలేం. ఏమండి, గుర్రం అందరూ ఎక్కగలమా? అసలు అది అలవాటు లేదనుకోండి, దానికి గుర్రం ఎక్కే అలవాటే లేదనుకోండి, లేదా అది ఎవరిని ఎక్కించుకునే అలవాటు లేదనుకోండి, ఏమన్నా దాన్ని మొండు గుర్రం అనాలా, లేదంటే తెక్క గుర్రం అనాలా, లేదంటే రోషం కలిగిన గుర్రం అనాలా? దాని ముందు ఎవ్వడు ఏం చేయలేడు. దాన్ని ఏం చేయాలంటే దాని వేగంతో పరిగెత్తి, మీకు అందరికీ ఇప్పుడు అన్ని సినిమాలు వచ్చేసినాయి కదా, ఒక గుర్రాన్ని ఎలా అనచాలో నేను ఒకసారి గమనించా. ఆ గుర్రముతో సమానంగా పరిగెత్తి ఆ వేగాన్ని అందుకొని దాని ముక్కుకున్న కళ్ళెమును పట్టి దాని మీద ఎక్కగలిగినప్పుడేనంట దాని గర్వం అణచగలుగుతామంట. అంటే మనం ప్రియులారా దేవునితో లేదా దేవుని పక్కన ఒక రథస్వములాగా మనం మారాలి అంటే దేవుని ఆలోచనలకు సమానంగా దేవునికి దగ్గరగా మనం బ్రతకాలి. ఎవరైతే దేవునికి దగ్గరగా బ్రతుకుతారో, దేవునికి సరిసమానంగా ఉంటారో, దేవుని చేతిలో ఒక బలిష్టమైన అశ్వములాగా మనం తయారవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిజమైన అశ్వికుడి చేతిలో పడితే ఆ గుర్రం రూపురేఖలు మారిపోతాయి. అదే మనలాంటి చేతిలో పడింది అనుకోండి, ఆ గుర్రాన్ని సర్కస్లో ఆడించినట్లు ఆడిస్తూ ఉంటాం అన్నమాట. అదే దేవుని చేతిలో పడితే, అదే ఏమంటే హార్స్ రైడర్ చేతిలో పడితే ఒక విజేతగా, ఒక విజయ గుర్రంగా దాన్ని మారుస్తూ ఉంటాడు.
ఈరోజు మనుషుల చేతిలో పడకండి, దేవుని చేతిలో పడడానికి అయ్యా నన్ను నీ అశ్వముగా మార్చండి, నన్ను తయారు చేయండి. మనం ఏం చేయాలి? తయారు చేయాలి. ప్రభు నన్ను తయారు చేయండి, నేను నీ పనికే వాడతాను అని ఒక గుర్రానికి ఒక తయారీదారుడు అవసరం. అప్పుడు అది ఎవరిని లెక్క చేయదు. మనం ఎందుకు భయపడుతున్నామంటే మనం పడింది మనుషుల చేతిలో. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, మనుషులను లక్ష్య చేయకుండా దేవుని లక్ష్య చేయండి. ఏ మనుషుడు కూడా నీ పాదము కింద ధూళివాడితో సమానంగా ఒక ఉన్నతంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండమ్మా. గుర్రమునకు నీవు గుర్రానికి బలం ఎలా వస్తుంది? తినే తిండి, చేసే ఎక్సర్సైజ్ బట్టి. ఇంకా జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడతవలే అది గొంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసికారంలో ధ్వని భీకరము. అది నిజమైన గుర్రానికంట దాని ముక్కులో నుంచి వచ్చే గాలి ఎలా ఉంటుందో తెలుసా? భీకరంగా ఉంటుంది. ఎప్పుడు అది దేన్నైతే పోరాడాలో, దేన్నైతే లక్ష్య పెట్టుద్దో అప్పుడు తనలో రోషం తెచ్చుకుంటుంది. మన రోషం దేని మీద అన్న? పంపు కాడి బిందుల దగ్గర మన రోషాన్ని చూపిస్తాం. ఏమండి? కూర దాకల దగ్గర మన రోషాన్ని చూపిస్తాం. అంతేగాని పాపము దగ్గర, శాపం దగ్గర, చేయకూడని పనుల దగ్గర మన రోషం చూపించట్లా. గుర్రం యొక్క రోషం భీకరం అని బైబిల్ చెప్తుందండి. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. ఇది పద్దాకి దీనికి ఉన్న గుణం ఏంటో తెలుసా? ఏం చేస్తుందంట? కాలు దువ్విద్దంట. చెప్పండి, దేనికి దువ్విద్ది? మనం అయితే శత్రుత్వానికి కాలు దువ్వుతాం. ఈ యొక్క గుర్రం అశ్వం అంట దేనికి కాలు దువ్విద్దో తెలుసా? ఎలాగైనా నా వెనకాల ఉన్న వాడికి నేను విజయాన్ని ఇవ్వాలి. నేనే భయపడ్డాను అనుకోండి, వెనకాల ఉన్నవాడికి ఏం రాదు? విజయం రాదు. కనుక నన్ను నమ్మిన వ్యక్తిని, నన్ను తయారు చేసిన వ్యక్తిని, దేని కొరకైతే పెంచబడ్డానో ఆ దేవునికి నేను విజయం ఇవ్వాలి అని అంటే నా కాలు నేనేం చేయాలి చెప్పండి? దువ్వాలి. అక్కడ అన్నాడు కదా, అదంట మైదానములో కాలు దువ్వి తన బలాన్ని బట్టి సంతోషిస్తుందంట. ఎస్, నాకున్న బలం సరిపోద్ది, నాకున్న సామర్థ్యం సరిపోతుంది అని చెప్పి తన బలాన్ని బట్టి సంతోషిస్తుందంట. ఇంకా అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయం పుట్టించి దానిని వెక్కిరించి భీతినందకుండును. చూడండి, ఆయుధదారులంట ఏం చేస్తుందంట? ఎక్కిరిస్తుందంట. ఇంకేం చేస్తుందంట? భయం పుట్టించి అసలు మనుషులే భయం పుట్టించిన దాన్నంట అది వెక్కిరించి అసలు భయం అనేది లేకుండా ఉంటుందంట. గుర్రాలంటండి కొన్ని 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 పొదునైన వాటిని చూసి భయపడతాయి. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మనం భయపెట్టే లోకానికి మనం భయపడుతున్నాం. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? లోకాన్ని చూసి నవ్వాలంట, లోకాన్ని చూసి వెక్కిరించాలంట. మీరు నన్ను ఏం చేయలేరు, మీరు మమ్మల్ని ఆపలేరు. ఈరోజు చాలామంది లోకం ఏమనుకుంటుందంటే సువార్తను ఆపేద్దాం, పరిచర్యలను ఆపేద్దాం, మందిరాలను ఆపేద్దాం, మనం అది చేద్దాం, ఇది చేద్దాం. రమ్మట్లేదు. ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్లు ఏమంటుంది? నేను ధైర్యంగా చెప్పగలిగే మాట, ప్రభుత్వం, నేను ఆ పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు కానీ ఒక పార్టీ వచ్చి అంటుంది, ఎవరండి క్రైస్తవులు, ఎవరండి ముస్లింలు, ఈసారి మేము గెలిస్తే క్రైస్తవులకు ఓటు హక్కు లేకుండా చేస్తాం, ముస్లింలకి ఓటు హక్కు లేకుండా చేస్తాం, ముస్లిం మందిరాలకు కూల్ చేస్తాం, చర్చిలు కూల్ చేస్తాం. ఆలోచించేయండి పిల్లలు, భయపడిపోదామా? వణికిపోదామా? అయ్య బాబోయ్, అయ్యా 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 మీ కింద మేము బానిసలకు బతుకుతాం అందామా? ఒక ఆయన అంటున్నాడు 320 ఎంపీ స్థానాలు వస్తారంట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మార్చి పడేస్తాం, సనాతన ధర్మాన్ని. సనాతన ధర్మం అంటే తెలుసా మీకు? ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం కదా, లేని కులస్తుడా లేదా తక్కువ కులస్తుడు ఎవడైనా ఉంటే ఆ వ్యక్తి రోడ్డు మీద నడవాలంటే వెనకాల తాటే కట్టేవారు. దేనికి? ఈ వ్యక్తి వస్తున్నాడు, అసలే తక్కువ కుల జాతోడు, ఈ వ్యక్తి వస్తున్నప్పుడు మనం ఎదురెళ్ళకూడదు, ఈ వ్యక్తి వచ్చినప్పుడు మనం అసలు వాడిని చూడకూడదు అని చెప్పి తాటే కట్టేవారు. ఆ శబ్దం విన్నప్పుడు రే ఆ తక్కువ కులం కూడా వస్తున్నాడు, మనకెందుకు పక్క తప్పుకోండి అనుకునేవాళ్ళంట. మళ్ళీ అదే రోజులు రాబోతున్నాయి. మందిరాలకు దూరంగా, గుళ్ళకు దూరంగా, ఏమండి హీన స్థితి. ఇంకా బాగా చెప్పాలంటే నీళ్ళు కాడ ఇబ్బంది,
ఉండటానికి ఇబ్బంది, కట్టుకోవడానికి ఇబ్బంది. రానున్న దినాల్లో భయంకరమైన ఇబ్బందులు వస్తున్నాయి. అయినా మనం ఏం చేయాలో తెలుసా? భయాన్ని పుట్టించే దాన్ని చూసి మనమంట గుర్రం ఎలాగైతే ఆయుధాలు చూసిన వాడిని చూసి నువ్వెంత, నా బలం ముందు నువ్వెంత, నా శక్తి ముందు నువ్వెంత, నా ముందు నువ్వెంత అనుకొని దేన్ని లెక్క చేయదంటండి గుర్రం. దేన్ని లెక్క చేయదంట. ఎందుకని? ఈ గుర్రం పెంచబడింది రక్తం మధ్య, ఈ గుర్రం పెంచబడింది చావుల మధ్య, ఈ గుర్రం పెంచబడింది ఆయుధాల మధ్య, ఈ గుర్రం పెంచబడింది కష్టాల మధ్య. ఇప్పుడు మాట చెప్తాను. ఓ పేదవాడు ఉన్నాడంట. ఎవరు? పేదవాడు. ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, కిందే పడుకుంటాడు, ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారనుకోండి, ఏమైనా ఇబ్బందా? కింద పడుకుంటున్నాడు, అక్కడ పడుకుంటాడు. ఇక్కడ కరువు, అక్కడ కరువే. ఇక్కడ లేమి, అక్కడ తేడా ఏముండదు కదా. ఎక్కడున్నా మనం కూడా ఆగే ఉండాలి. రూపాయి వచ్చిందనో సుఖాలకు, రూపాయి లేకపోతే ఏమండి కరువు అంటే ఏంటో మనకు తెలియాలి. చెప్పండి, ఏం తెలియాలి? పస్తు అంటే ఏంటో తెలియాలి, శ్రమ అంటే ఏంటో తెలియాలి, నేల అనుభవం ఏంటో తెలియాలి. మనకు అన్నీ ఉండొచ్చు కాక. పౌలు గారు అంటాడు, నాకు అన్నీ ఉన్నా అన్నీ నేను చేయదగిన వాడిని కాను అంటాడు. ఈరోజు క్రైస్తవులు నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు రానున్న దినాల్లో తింటాకి తిండి దొరకపోదా? నాకు ఇప్పటి నుంచి మనం ఏం చేసుకోవాలి చెప్పండి? కడుపుని పస్తు అంటే ఏంటో నేర్పాలి. ఏమండి, చీకంటే ఏంటో, చింత అంటే ఏంటో, ఇబ్బంది అంటే ఏంటో. ఎందుకు? రేపు దాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు, రేపు బాధ పెట్టేసావురా అని. కానీ మనం అందులో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి ఏముండదు చెప్పండి? ఆ బాధ ఏంటో తెలియదు. ఎందుకంటే అందులో ఉన్నాం కదా. ఈరోజు నేను ఒకటే చెప్తాను, క్రైస్తవులకి మహాశ్రమ రాబోతుంది. ఆల్మోస్ట్ తింటాకి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, పస్తులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు. రేపొద్దున ఒక మాట చెప్పాలంటే, ఏసే నమ్ముకున్నానంటే రేషన్ బియ్యం కూడా ఎవరు చెప్పగలరు? ఆ రోజు నాకు ఏసయ్యే కావాలి, మీ బియ్యం మాకు అక్కర్లేదు. వాళ్ళు అంటారు, నీకు తిండి పెట్టాం, నీకు ఉద్యోగాలు ఇవ్వం, మాకు ఏమీ అక్కర్లేదు, వీటి వల్ల మేము బతకలేదు, వీటి వల్ల మేము జీవించలేదు, విక్రించాలి, వీటి వల్ల మేము ఇప్పుడు వచ్చో అన్నీ ఇస్తానంటున్నాం, ఒకప్పుడు ఏమీ లేవు మాకు అని చెప్పగలిగే అనుభవం మనకు ఉండాలి. ఈ గుర్రాన్ని అంటే ట్రైనింగ్ ఎలా ఇస్తారో తెలుసా అండి? బల్లాలతో పొడుస్తారంట, గుచ్చుతారంట, గాయాలు చేస్తారంట. ఇంకా దాని కింద వచ్చిన చదవండమ్మా, అక్కడ రాయబడుతుంది. అది చూసారా? దీని ట్రైనింగ్ ఉండడం వల్ల ఏమవుదంట? కత్తిని చూసి వెనక్కి తిరగదంట. అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద లాడించబడుతున్నప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరుగులెత్తును. ముందుకే వాళ్ళంట ఆ బల్యాలు చూపించి, కత్తులు చూపించి, ఏమండి అరే నువ్వు నిన్ను ఆపేద్దావు, నిన్ను పొడి చేస్తావు, చించేస్తావు అంటే అది అంటదంట, ఒరే ఇవన్నీ నా ట్రైనింగ్లోనే చూశాను రా బాబు, ఇవన్నీ నాకు ఎప్పుడు అయిపోయినాయి, ఇవన్నీ నన్నేమి ఆపలేవు, నన్నేమి చేయలేవు. ఆ గాయపరుస్తావో గాయమైంది, రక్తం చెందిస్తావా ఆ కాలుస్తా. నేను పుట్టిందే చావు కోసం, తయారయ్యిందే గాయాల కోసం, నేను ఉన్నదే యుద్ధం కోసం. చదవటమ్మా. ఉద్దండ కోపంతో అది బహుగా పరుగులెత్తును, అది బాకానాదము విని ఊరకుండదు. ఎక్కడైనా యుద్ధం సౌండ్ వచ్చిందా ముందు ఉంటుందంట అది. ఓహో ఇప్పుడు నా పని వచ్చింది కాబట్టి ఊదేరు, బోర ఊదేరు, నేను యుద్ధానికి వెళ్ళాలి అనే ముందే రెడీ అయిపోద్దంట. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకుని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకును. ఇప్పుడు చెప్పండి ఏంటంట? బాకానాదం వినబడినప్పుడు ఆహా నా టైం వచ్చింది అనుకుంటుందంట, కాబట్టి ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటుందంట. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును, డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా. కాబట్టి ఇలాగ ప్రియులారా మనం చదువుకుంటే దానికి యుద్ధ వాసన అంటే ఇష్టం అంట, దానికి రక్తపు వాసన అంటే ఇష్టం అంట, అదంట పుట్టింది తయారైంది దానికోసం అంట. కాబట్టి ప్రియులారా ఇలాగా మనం చెప్పుకుంటా ఉంటే ఇంకా వివరణాత్మకంగా మనం ఇచ్చుకోవచ్చు, కానీ సమయం లేదు కనుక నేను మీకు అర్థమయ్యేటట్టుగా మీ ఇంటికి వెళ్ళాక మరొక్కసారి చదువుకోండి. ఒక అశ్వము ఎలాగ తయారు చేశారు, దాన్ని ఎలాగ ట్రైనింగ్ ఇచ్చారు, దానికి ఎలాంటి అనుభవాలు ఉన్నాయో. అదంట కత్తులు బల్లాలు చూసి ఆగదు, మనం కూడా సమస్యలు చూసి ఆగిపోకూడదు. ఇంకా చెప్పాలంటే రక్తాన్ని చూసో మరణాన్ని చూసో మనం ఒరికిపోకూడదంట. ఇవన్నీ సహజం. క్రైస్తవుడు అంటే శ్రమలు పడాలి, ఇబ్బందులు పడాలి అని చెప్పి ఆ యుద్ధ భూమిలోనే అది వెళ్ళిపోతుందంట. రక్తంతో చచ్చిపోయిన వాళ్ళని చూస్తుందంట, ఏమంటే తల నరకబడిన వాళ్ళని చూస్తుందంట, కాళ్ళు ఎరక్కొట్టబడిన వాళ్ళని చూస్తుందంట,
ఏమండి రక్తం చిందించబడిన వాడిని చూస్తుందంట, అయినా భయపడదంట. నేను ఉన్నదే దానికోసం, పుట్టిందే దానికోసం అంటూ అది దేవుని యొక్క రథ అశ్వములుగా తయారవడానికి ఇష్టపడుతుంది. ఈరోజు వాక్యాన్ని ముగిస్తే మాటలు చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన 1000 ఏండ్ల శ్రమకాలం రాబోతుంది, 7 ఏండ్ల శ్రమకాలం రాబోతుంది మొదటగా, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన రాబోతుంది. కాబట్టి ఆయన పక్షమున యుద్ధ యోధులుగా మనం తయారవ్వాలంటే దేవుడు ఈరోజు నీ నుంచి కోరుకుంటుంది. ప్రియమైన సహోదరి, ఆయన భార్య అయిన నువ్వు ఆయన పక్షమున రథాశ్వములా కాదు, భేదశ్వములా కాదు, రాజకీయములకు అశ్వములుగా, అంటే యుద్ధానికి పనికొచ్చే బలమైన గుర్రంగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. ప్రభు కొరకు సిద్ధపడు, ప్రభు కొరకు తయారవు. దేన్ని చూసి వెనకం చేస్తున్నావో దానికి నీ జీవితంలో భయం, భీతిని దాన్ని దూరపరుచుకొని మనం ముందుకు సాగిపోదాం. అలా సాగిపోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. ఆయన మనకు మార్గదర్శి. ఆయన చూస్తూ ఆయన పక్షమున యుద్ధ వీరులుగా తయారయ్యే కృపా దీవెన దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.